కుంభరాశి తీసుకుందాం. కుంభరాశి వాళ్ళకి మే 18కి రాహు లగ్నంలోకి వస్తాడు, అంటే చంద్రుడు ఉన్న రాశిలోకి వస్తాడు. ఈ రోజు నుంచి అంటే మార్చి 30 నుంచి 2027 జూలై వరకు శని ద్వితీయ స్థానంలో ఉంటాడు. మే 15 నుంచి గురుడు పంచమ స్థానంలో ఉంటాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏంటంటే శని 7.5 సంవత్సరాలు శనిలో 5 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఈ రోజు నుంచి అంటే మార్చి 30 నుంచి వీడికి ఏలినాటి శని యొక్క బాధలు 90% తగ్గిపోయినట్టే లెక్క. ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత వృత్తిలో అశాంతి ఉండదు. పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల వీరి సంతానానికి శుభం జరుగుతుంది. వీళ్ళకి షేర్ మార్కెట్ వల్ల కలిసి వస్తుంది, వ్యాపారం వల్ల కలిసి వస్తుంది. సంతానంకి పెళ్లి కాకుండా ఉంటే వాళ్ళకి పెళ్ళి అవుతుంది. పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళకి పిల్లలు పుడతారు. తర్వాత సంతానంకి ఏదైనా పేచీలు ఉంటే ఆ పేచీలు పోతాయి. తర్వాత ద్వితీయ స్థానంలో శని ఉండడం వల్ల మాత్రం వీళ్ళు కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేయవచ్చు. అకారణ వైరం ఉంటుంది ఎవరితోటైనా సరే. తర్వాత అనుకోని విధంగా డబ్బు ఖర్చు అవుతుంది ద్వితీయంలో శని ఉండడం వల్ల. అయితే మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి బాగుంది. ఎందుకంటే 90% శని బాధల నుంచి విముక్తి లభించినట్టే. గురుడు పంచమంలో ఉండడం చాలా మంచిది. వీళ్ళకి సంతోష వాతావరణం ఉంటుంది.